ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. హరి ఓం. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో వరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సమస్త జనకల్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం సద్గురుం బ్రహ్మవిద్వరం. అక్షర పరబ్రహ్మ ఆ తత్వం గురించి, ఆ స్వరూపాన్ని గురించి శృతి చెబుతున్నది. ఏ విధంగా ఈ సృష్టి అంతా జీవులందరూ పుట్టారు అంటే ఉదాహరణ చెప్పారు. అగ్నిలోంచి నిప్పు కణాలు ఎలాగైతే బయటకు వస్తాయో ఆ ఉదాహరణ చెప్పారు. అందులో మనం అందులో ఉన్నటువంటి ఆ ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవాల్సినటువంటి తత్వము నిన్న మనం చూసాం. తర్వాత ఈ అక్షర పరబ్రహ్మ గురించి శృతి చెప్తున్నది అని చెప్పి ఈ రెండవ మంత్రంలో దివ్యోహ మూర్త పురుష సబాహ్యాభ్యంతరో హ్యజః అప్రాణో హ్యమనా శుభ్ర అక్షరాత్ పరత పరః అనేటువంటి మంత్రంలో మనం ప్రవేశించేశాం. ఇక్కడ ఏమిటది, దానికి భాష్యం చెప్తూ దివ్య అనేటువంటి దానికి 3 అర్థాలు మనం చూసుకున్నాం. స్వయం జ్యోతిష్వాత్ దివివా స్వాత్మని భవవా అలౌకికోవా. స్వాత్మని భవ అలౌకికోవా జ్యోతనవాన్ స్వయం జ్యోతిష్వాత్ అనేటువంటి 3 అర్థాలు మనం చూసుకున్నాం. మళ్ళీ నేను వ్యాఖ్యానం చేయటం లేదు. కావాలంటే నిన్న మీరు ఉపన్యాసం వినొచ్చు, యూట్యూబ్లో ఎలాగా ఉంటుంది కాబట్టి మళ్ళీ వినొచ్చు. ఈ విధంగా ఆ దివ్యమైనటువంటి స్వరూపం అంటే దాన్ని దివ్యము అన్నారు. అంటే స్వయం జ్యోతిష్వాత్. తర్వాత అలౌకికం లేదా స్వాత్మని భవ. స్వరూపం అంటే దివ్యమైనటువంటి స్వరూపం కాబట్టి, స్వయం జ్యోతి స్వరూపం కాబట్టి దాన్ని దివ్యము అన్నారు. ఆ దివ్యమైనటువంటిది ఏమిటి, అమూర్త అన్నారు. అమూర్త అంటే ఈ యస్మాత్ దేనివల్ల దివ్యం అంటే అమూర్త, అమూర్తం కాబట్టి దివ్యం. ఏదైనా సరే మూర్తము అనేసరికి నామము రూపము అన్నీ వచ్చాయి కాబట్టి అవన్నీ కూడా నశించేటువంటి పదార్థాలకు వచ్చేస్తుంది. రూపం శాశ్వతం కాదు, ఏ రూపం అయినప్పటికీ కూడాను. కాబట్టి అది దివ్యమైనటువంటిది కాబట్టి అమూర్త. అమూర్త అంటే ఏమిటి, సర్వమూర్తి వర్జిత అంటే ఎటువంటి రూపము లేనటువంటిది, ఆకారం లేనటువంటిది, ఏ రూపము లేనటువంటిది శుద్ధతత్వం. నిజానికి చాలా మంది మహర్షులు, యోగులు, సిద్ధ పురుషులు, అనుభవజ్ఞులు ఏం చెప్తారంటే అసలు నిజానికి ఈ సాధకుడు ఈ శరీర తాదాత్మ్యాన్ని వదిలి ప్రాణమయ శరీరము, మనోమయం ఇట్లాంటి అన్ని కోశాలని దాటుతూ అంటే వీటితో తాదాత్మ్యాన్ని వదులుతున్నప్పుడు కేవలం అస్తిత్వంగా ఉండేటువంటి నేనే మిగులుతాను. కేవలం అస్తిత్వము అసలు ఇప్పటిదాకా నేను ఏమనుకుంటానో ఈ ఈ శరీరము అనేది నాకు ఆధారము, మనసు అనేది నాకు ఆధారం అనుకుంటాడు. కానీ లోపలికి వెళ్ళగా ఎప్పుడైతే ఈ శుద్ధమైనటువంటి అస్తిత్వమే నేను అనేటువంటి అనుభవంలోకి వెళ్తున్నప్పుడు భయం ఏర్పడుతుంది. భయం అది ఆఖరిగా వచ్చేటువంటి భయం అన్నారు పెద్దవాళ్ళు. ఏమిటి ఆ భయం అంటే అసలు ఏమీ లేదు కదా నాకు ఆధారం, నేను ఇప్పటిదాకా దేని
ఆధారం చేసుకుని జీవిస్తున్నాను. ఇప్పుడు నాకు పృథ్వీ ఆధారం అయింది, కానీ పృథ్వీ నాకు ఆధారం కాదు, నేనే పృథ్వీకి ఆధారం. శరీరం అనేటువంటి దాని మీద నేను జీవిస్తున్నాను కాదు, శరీరం నాలో ఉన్నది, కానీ నేను శరీరం మీద ఆధారపడలేదు. ఇలా అన్ని కూడా నా స్వరూపానికి అసలు ఏమీ నామము రూపము అనేటువంటిది లేదు అనేటువంటి ఆ అనుభవంలోకి వెళ్ళాలి అంటే చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే ఈ మూర్తి మనం బాగా ఈ శరీరము రూపము ఆకృతులతోటి మనం తాదాత్మ్యం చెందడం వల్ల అసలైనటువంటి స్వరూపం నాది, నిరాకృతమైనటువంటిది, సర్వవ్యాప్తమైనటువంటిది అనేటువంటి ఒక అనుభవంలోకి వెళ్ళాలని అనుకున్నప్పుడు దానికి ఎంతో వైరాగ్యం ఉండాలి, ఎంతో నిర్భయత్వం ఉండాలి. అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పారు మహాత్ములందరూ కూడా. అంటే ఆ స్థితిలోకి వెళ్తాం, వెళ్ళిన తర్వాత భయం వేస్తుంది, అన్నీ పోతున్నాయి కదా అని. ఆ భయాన్ని త్యాగం చేయాలి. అమూర్తం అని చెప్పుకోవడం కాదు, అమూర్తం అంటే నా స్వరూపం, నా స్వరూపం అలా ఉంటుంది అంటే ఎంత భయం వేస్తుంది. అందుచేత సర్వమూర్తి వర్జిత అని చెప్పుకోవడం కాబట్టి అది మనలో అంటే మన స్వరూపమే అది అయినప్పుడు ఎలా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత అమూర్తమైన పదార్థం కాబట్టి రెండు అమూర్తాలే ఉండవు అక్కడ. నాకు స్వరూపం లేదండి పర్వాలేదు, కానీ నిరాకృతమైనటువంటి మరొకడు ఎవడైనా ఉంటే వాడితో కలిసి కూర్చుని మాట్లాడుకోవచ్చు కదా అంటే అక్కడ ఎవరు ఉండరు. అక్కడ మీరు తప్ప మీరు ఎవరు ఉండరు. అక్కడ బ్రహ్మ తప్ప ఇంకేమీ లేదు అక్కడ. నాకు తోడే లేదు. అందరికీ ఈ ప్రపంచం వ్యక్తమైనటువంటి మాయా లీలగా వ్యక్తమైనటువంటి ప్రపంచానికి అస్తిత్వము ప్రధానం ఇచ్చేటువంటి వాడే శుద్ధ చైతన్యము, అదే నా స్వరూపము. కాబట్టి ఈ భయాలన్నీ దాటాలి. ముందు భయాలను దాటితేనే ఆత్మజ్ఞానం అనేటువంటిది కలుగుతుంది. అది సాధన ద్వారానే సాధ్యం. సర్వమూర్తి వర్జిత పురుష, రెండు అర్థాలు చెప్తున్నారు ఇక్కడ. పురుష అంటే పూర్ణ పురుషయోవ, రెండు పూర్ణత్వాత్ పురుష. పూర్ణత్వాత్ అంటే అది పూర్ణమైనటువంటిది కాబట్టి దాన్ని పురుషుడు అన్నారు. ఎవరు? ఆ బ్రహ్మతత్వాన్ని. దివ్యమైనటువంటిది, అమూర్తమైనటువంటిది, అది పురుషుడు. పురుషుడు అంటే పురుషయనత్వ, ఒకటి పూర్ణత్వాత్, పూర్ణంగా సర్వంతర్యంగా సర్వత్ర వ్యాపించి ఉన్నటువంటి తత్వం కాబట్టి పురుష. రెండవది పురుషయనాత్ అంటే ఈ దేహంలో ఉన్నాడు. పురి అంటే ఇక్కడ శరీరం, ఇందులో ఉన్నాడు కాబట్టి, ఇందులో కూడా దానికి అంత ఆధారం కాబట్టి దీని శరీర దృష్ట్యా పురుషుడు. నాలో ఉన్నవాడు పురుషుడు అంటే పురుషయనాత్, ఈ శరీరంలో ఉన్నవాడు, దీనికి ఆధారంగా ఉన్నటువంటి వాడు. అందుకనే ఉపనిషత్తు ఏముంటుంది? నాలో ఉన్నటువంటి పురుషుడు, సూర్యుడిలో ఉన్నటువంటి పురుషుడు ఒక్కటే సుమ అని ఒక ఉపాసన చెప్పారు. కాబట్టి పురుషయోవా దివ్యో, అది పూర్ణ పురుషయోవా, పూర్తిగా అంటే పురుషుడు అనేబడేటువంటి వాడు పూర్ణుడు కాబట్టి పురుషుడని, లేదా ఈ శరీరంతో ఉన్నటువంటి దేహంలో ఉన్నవాడు కాబట్టి పురుషుడని. దివ్యో అమూర్త పురుష, అది దివ్య అమూర్త పురుష. దాన్ని దివ్యుడు, దివ్యమైనటువంటి వాడు, మూర్తము లేనటువంటి వాడు అంటే రూపము లేనటువంటి వాడు, ఆకృతి లేనటువంటి వాడు పురుషుడు. అలాంటి పురుషుడు ఎలా ఉన్నట్ట? బాహ్య అభ్యంతర, బాహ్య అభ్యంతర, సహ బాహ్య అభ్యంతర, లోపల బయట నిండి ఉన్నాడు. లోపల బయట నిండి ఉన్నాడు. మనం అనుకుంటాం, వేదంలో వస్తుంది కదా, అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఆఖరి వస్తూ హృదయంలో ఉందని చెప్తుంది అక్కడ నారాయణ, అది నారాయణ ఉపనిషత్తు, నారాయణ సూక్తం. అందుచేత బాహ్యాభ్యంతర అంటే సహ బాహ్య అభ్యంతరేణ వర్తత ఇది. లోపల బయట, ఈ లోపల బయట అనేటువంటిది ఉపాధి దృష్ట్యా మనం చెప్పుకుంటున్నాం. ఉపాధులే మిథ్య అని తెలిసినప్పుడు లోపల బయట లేదుగా అసలు. ఉపాధి ఉన్నది అని మనకు లీలగా కనబడుతున్నది, మనకు అనుభవంలోకి వస్తున్నది. అనుభవంలోకి వచ్చింది కాబట్టి ఆ ఉపాధిలోనూ ఉన్నది, ఉపాధి బయటనే ఉన్నది అని చెప్పుకోవడానికి లోపల బయట అంటున్నాం.
నిజానికి బ్రహ్మ దృష్ట్యా లోపల బయట లేదుగా అసలు ఏమీను. ఈ జగత్తంతా కూడా లీలగా అధ్యస్థమై ఉన్నది కాబట్టి బ్రహ్మలో అదంతా కూడా మాయ కాబట్టి, మిథ్యా కాబట్టి, నిజంగా లేదు కాబట్టి, అలా అప్పుడు నిజంగా లేదు కాబట్టి లోపల బయట అనేటువంటి పదాలు వాడడానికి అవకాశమే లేదు. కానీ శృతి మాత చెప్తున్నది. ఎందుకని? మనం ఉపాధులతో బాగా తాదాత్మ్యం చెంది ఉపాధులకి బద్ధులమై ఉన్నాం కాబట్టి ఉపాధులకి మనకి ఉపాసన కోసము ఆ బ్రహ్మతత్వం గురించి చెప్పుకోవాలంటే లోపల బయట అని చెప్పుకోవాల్సి వస్తున్నది. స బాహ్య అభ్యంతర సహ బాహ్యాభ్యంతరేణ వర్తతే ఇది. అలాగే అజహ, అజహ అంటే జన్మ లేదు వాడికి. అజహ, జ అంటే పుట్టడం, అజాయతే జ అంటే జన్మించడం, అజహ అంటే జన్మ లేదు, అంటే ఎప్పుడూ ఉన్నాడు కాబట్టి జన్మ లేదు. దానికి వ్యాఖ్యానం ఏం చెప్తున్నారు? న జాయతే కుతశ్చిత్. ఇది దేని నుంచి పుట్టుక లేదు, దీనికి కారణం లేదు. ఇది ఇవేదో ఇంకొక వస్తువు నుంచి కానీ ఇంకొక తత్వం నుంచి కానీ ఈ పురుషుడు పుట్టాడు అంటే కాదు. నా జాయతే కుతశ్చిత్, కుతశ్చిత్ నా జాయతే. ఇది దీనికి ఇతర కారణం అనేటువంటిది దేనికి లేదు కాబట్టి, దీని పుట్టుక అనేటువంటిది లేదు కాబట్టి, ఇతర కారణమే లేదు దీనికి కారణం లేదు కాబట్టి పుట్టుకే లేదు. కాబట్టి స్వతహా అంటే స్వతసిద్ధంగా ఉన్నటువంటిది అర్థం. దీనికి కారణం ఏం లేదు, స్వతహాది. ఇది అనావస్థ దోషం అంటాం శాస్త్రాల్లో. ఇప్పుడు ఈ పురుషుడు ఉన్నాడు, ఈ పురుషుడికి కారణం మరొక పురుషుడు. మరో ప్రశ్న వస్తుంది, మరి ఆ పురుషుడికి కారణమో మరో పురుషుడు, మరి ఆ పురుషుడికి కారణమో ఇంకా పురుషుడు వెనకాతల. ఇది అనావస్థ దోషం. అంటే యాడ్ ఇన్ఫైనిట్ రిగ్రెస్ అంటాం. ఇన్ఫైనిట్ రిగ్రెస్ వెనక్కి వెళ్తూ ఉంటుంది, అలాగా అనంతంగా వెళ్ళిపోతూ ఉంటుంది. దీని కారణం అది, దాని కారణం అదే, మరి దాని కారణం ఏంటి, దాని కారణం ఏంటని. బ్రహ్మయే కారణం అంతే. అది స్వతసిద్ధంగా ఉన్నది. ఒకసారి మీరు ధ్యానం చేయండి, ఎప్పుడైనా కూర్చుని అసలు ఈ సర్వాంతర్యామిగా బ్రహ్మ ఉన్నాడు కదా, అసలు వాడు ఎలా వచ్చాడు, వాడు ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎలా ఉన్నాడు, వాడి అస్తిత్వానికి కారణం ఏమిటి? స్వతసిద్ధం అంటున్నాం, ఒక్కసారి దాని గురించి చాలా ఆలోచించాడు. అలాగా కూర్చుని ఆశ్చర్యం వేస్తుంది. అది కొంచెం చెప్పడం కష్టం, ఎవరికి వాళ్ళు ధ్యానం చేసి తెలుసుకోవాలి. ఒక చింతనలోకి వెళ్ళిన తర్వాత కొంత ఆశ్చర్యం వేస్తుంది మనకి, వాడి గురించి ఆలోచిస్తూ ఉంటాను, ఆ బ్రహ్మతత్వం గురించి. అసలు ఎలా వచ్చింది బ్రహ్మతత్వం? అసలు ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే శాశ్వతం, ఎప్పటి నుంచో ఉన్నాడు, జన్మ లేదు, ఎప్పుడూ ఉన్నాడు. ఏమిటో ఇదంతా అనిపిస్తున్నప్పుడు, ఇంకేమిటో అంటే ఆ తత్వంలోకి వెళ్తే ఒక ధ్యానం కలుగుతుంది. ఈ ప్రశ్న వేస్తూ పోతూ ఉంటాను. అజహ న జాయతే కుతశ్చిత్. దేని పుట్టుక లేదు కాబట్టి, అంటే ఇది ఇతర కారణం నుంచి రాలేదు కాబట్టి దేని నుంచి జన్మించలేదు. ఇది అంటే స్వతహా ఉంది. అన్యస్య జన్మ నిమిత్తస్య చ అభావాత్. దీనికి కారణమైనటువంటిది, దీని జన్మకి కారణమైనటువంటి వాడు ఎవడు లేడు. వీడికన్నా భిన్నంగా వీడి జన్మకి కారణమైనటువంటి వాడు, అంటే అక్షర బ్రహ్మానికి కారణమైనటువంటి వాడు, తనకి భిన్నంగా మరి ఇంకొకటి ఏదీ లేదు కాబట్టి ఆయన స్వతశుద్ధుడు. ఉదాహరణ చెప్తున్నారు. యథా జల బుద్బుదాదేహే వాయువాది యథా నమసుశిరభేదానాం ఘటాది. ఇప్పుడు నీటిలో బుడగలు కలుగుతున్నాయి. యథా జల బుద్బుదాహే, నీటి బుడగలు ఉన్నాయి. నీటి బుడగలకు కారణం ఏమిటి? వాయువు. అంటే వాయువు వల్ల నీటి బుడగలు ఏర్పడ్డాయి. లేకపోతే నీటి బుడగలు ఏర్పడవు. నీటి బుడగలు ఏర్పడడానికి కారణం ఏమిటి? వాయువు. అలాగే ఘటములు అంటే కుండలు కారణం దేనికి? ఆ సుషిర భేదం, ఆ ఘటాకాశము, ఆ కొండలో ఉన్న ఆకాశం
సృష్టించబడింది. దానికి కారణం ఏమిటి అంటే కుండ. ఆ కొండ సృష్టించడం జరిగింది కాబట్టి ఆ కొండలోని ఆకాశం ఘటాకాశం ఏర్పడింది. కాబట్టి ఆ ఘటాకాశానికి కారణం ఏమిటయ్యా అంటే ఘటాదులే. సుషిర భేదానాం ఘటాది అని ఇందులో రకరకాల భేదాలు, చిన్న కూజ పెద్ద కూజ, చిన్న కుండ పెద్ద కుండ. ఇక్కడ చాలా విశాలంగా ఉంది, అది విశాలంగా లేదు. ఇందులో ఆకాశం స్పేస్ ఎక్కువగా ఉంది, ఖాళీ ఖాళీ జాగా ఎక్కువ ఉంది, అక్కడ జాగా లేదు. ఇలాంటి భాషలన్నీ కూడాను ఉపాధి దృష్ట్యా మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఉపాధిని బట్టి అన్ని రకరకాల సుషిర భేదాలు ఏర్పడ్డాయి ఉపాధుల్ని బట్టి. అంటే ఈ కొండలు అన్ని కారణం దేనికి? అలాంటి ఆ కొండలు ఆకాశాలు సృష్టించబడడానికి, ఆకాశ మొక్కలు ఏర్పడడానికి. కనబడుతున్న మొక్కలుగాను, నిజానికి లేవు. ఏ విధంగా వీటికి అన్నిటికీ కారణాలు ఉన్నాయో ఆ విధంగా బ్రహ్మకి ఏమైనా కారణాలు ఉన్నాయా? అక్షర పురుషుడికి అంటే కారణం లేదు. దాన్నే స్వయంభూ స్వయంభూ అని. ఈ విచిత్రంగా చాలా గుళ్ళల్లో స్వయంభూ అంటే అంటారు. స్వయంభూ అంటే ఎవరో నిజానికి దాని అలా వచ్చిందని కాదు అక్కడ అర్థం. ఇక్కడ మూర్తి, దానికి ఒక ఆకారం ఉన్నది, ఎవరో సృష్టించాడు. దానికి సృష్టికర్త లేకుండా ఆకారం రాదు కదా. అంటే స్వయంభూ అంటే అక్కడ ఇది ఎవరు సృష్టించారో తెలియదు కాబట్టి, అనాదిగా చాలా కాలంగా ఉన్నది కాబట్టి స్వయంభూ అని చెప్పేస్తారు. స్వయంభూ అంటే ఆయనే, పరమాత్మ అక్షర స్వరూపుడే స్వయంభూ. ఆయనకి వేరే కారణం ఎవడు లేడు కాబట్టి. సర్వభావ వికారాణం జనిమూలత్వాత్. ఇప్పుడు అసలు వికారాలు లేదు అక్కడ తత్వంలో. కానీ ఇప్పుడు ఒక ఆలోచించాం, వికారాలకి కారణం ఏమిటి? ఏ వికారమైనా, ఏ మార్పు అయినా సరే, మార్పు అండ్ వికారము, దానికి కారణం ఏమిటి? జన్మే కారణం. ఏదైనా వస్తువు పుట్టింది అంటే వికారాలకి లోనవుతుందని అర్థం. ఎందుకని? పుట్టుట అనేటువంటిది ఒక ప్రారంభమైంది. దేనికైతే ప్రారంభం అంటూ ఉంటుందో దానికి అంతం కూడా ఉంటుంది. ఎక్కడైతే ప్రారంభము అంతము అనేటువంటి రెండుగా మనకు కనబడుతున్నాయో, రెండు పాయింట్స్ ఇన్ టైం, రెండు ఈవెంట్స్ ఇవి. ఒక సంఘటన జన్మ, మరో జన్మ ఎత్తేరు అంటే మరణం ఉండాల్సిందే. దీనికి ఆరంభం ఉంది కాబట్టి అంతం ఉండాల్సిందే. కాబట్టి ఆరంభానికి అంతానికి మధ్య వస్తువుగా అదే విధంగా ఉన్నదా అంటే లేదు, మారుతూ ఉన్నది, క్షణక్షణం మారుతుంది. ప్రతిక్షణ విధ్వంసమాన అంటారు శంకరాచార్యులు వారు. అంటే ప్రతి క్షణంలో మారుతున్నది. ఆ పూర్వస్థితి వినాశనం చెందుతున్నది, కొత్త స్థితి అందులోంచి పుడుతున్నది. అంటే మార్పులు ఆ విధంగా జరుగుతుంది. నదీ ప్రవాహవత్, నది కూడా అలా మారుతూనే ఉంటుంది. నది ఎప్పుడు కూడాను, పేరుకే నది గంగా నది అంటాం. ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉందండి? 5,000 సంవత్సరాల్లో 10,000 సంవత్సరాల నుంచి ఉందని, అనాదిగా ఉందండి, చాలా కాలం ఏంటండి. ఆ భగీరథుడు తపస్సు చేసి సంపాదించాడు, గంగా నది ఉన్నది. కానీ ఆయన సంపాదించిన గంగా నదికి ఇప్పటికీ గంగా నది ఎప్పుడు మారుతున్నది కదా, కానీ నదిగా ఉంది. కానీ ప్రవాహ సత్యం అంటాం దాన్ని. అదేవిధంగా ఏదైనా వస్తువు జన్మించింది అంటే దానికి సంబంధించిన వికారాలు తప్పవు. జనిమూలత్వాత్ సర్వభావ వికారాణం. ఏ పదార్థమైన పుట్టినటువంటి ప్రతి పదార్థం వికారాలకి, ఏ పదార్థానికైనా ఏ పదార్థానికి సంబంధించినటువంటి ఎటువంటి వికారమైనా సరే అన్ని వికారాలకు కారణమైనటువంటిది ఆ పదార్థం యొక్క జన్మే. మరి ఎన్ని వికారాలు ఉన్నాయి? భావ వికారాలు అంటే అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతే, ఇది షడ్వికారాః. ఈ 6 వికారాలు ఉన్నాయి ప్రతి వస్తువుకి కూడాను. అస్థి ఉన్నది, జాయతే, తర్వాత వర్ధతే పెరిగింది, విపరిణమతే మారుతున్నది, అపక్షీయతే వినాశనం చెందుతూ, నశ్యతి ఆకరణ ఏర్పడిపోతుంది ఆ వస్తువు.
ఈ 6 వికారాలతో సర్వభావ వికారణం జనిమూలత్వాత్ తత్ ప్రతిషేధేన సర్వే ప్రతిషిద్ధా భవంతి. ఎప్పుడైతే మనం అజహ అని అన్నామో ఆ బ్రహ్మతత్వానికి అజహ అని చెప్పుకున్నాం. అజహ అంటే జన్మ లేదు. జన్మ లేదు అంటే ఈయన అస్తిత్వానికి కారకుడు ఇంకెవడు లేడు, ఈయనే స్వతసిద్ధంగా ఉన్నటువంటి వాడు, ఈ తత్వమే స్వతసిద్ధంగా ఉన్నది. అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే మనం జన్మ అనేటువంటి దాన్ని నిరాకరించామో జన్మ తద్వారా వచ్చేటువంటి ఇతర భావ వికారాలన్నీ కూడా నిషేధించడం జరిగినట్లే, నిషేధించబడినట్లే అని అర్థం. జన్మ అయితే లేదో ప్రతిసిద్ధా భవంతి, అన్నీ కూడా ఆటోమేటిక్ గా నిరాకరించబడతాయి. అది అంటే అందులో ఎటువంటి మార్పులు లేనటువంటి తత్వము. నిజానికి మనం అసలు ఒక్కసారి మన ధ్యానం కూడా చెప్తుంటాను మధ్య మధ్యలో నేను. నిజానికి ఒక్కసారిగా మనం మనం మన ఎందుకు దృష్టి పెట్టినా కూడా మనం మంది ఆ స్వరూపం మందే కదా. మనలో కూడా ఎటువంటి మార్పులు లేవు. ఎందుకంటే వెనకాతల మారుతున్నటువంటిది అహంకారము. ఆ అహంకారం వెనకాతల నేను 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 అనేటువంటిది ఒక వస్తువు ఉన్నది, స్పందిస్తూ ఉన్నది. అది నేను శాశ్వతమైనటువంటిది. అది ఆ నేనులో ఆ నేనుకి ఎప్పుడు త్రుటి లేదు. ఆ నేను అనేటువంటి ప్రవాహంలో లోపం లేదు. ఆ నేను అనేటువంటి దాంట్లో వికారాలు లేవు. ఇది మన అనుభవమే అది. కానీ అందులో వరకు ఆ దృష్టి పెట్టాలి, దాని యందు దృష్టి పెట్టాలి. మనలో 2 నేనులు ఉన్నాయి. ఒకటి శాశ్వతమైనటువంటి పరిణామం చెందనటువంటి నేను, రెండవది పరిణామం చెందుతున్నటువంటి నేను. ఈ పరిణామం చెందుతున్నటువంటి నేనుని అహంకారము లేదా జీవుడు అంటాం. కానీ దీని ఇప్పుడు నేను మొన్న బాగున్నాను, నిన్న బాగులేదు, ఇవాళ బాగున్నాను అని 3 విధంగా చెప్తున్నాం. అంటే మొన్న బాగులేను, మొన్న బాగున్నాను, నిన్న బాగులేను, ఇవాళ బాగున్నాను. అంటే మొన్న బాగున్నటువంటి నేనుకి, నిన్న బాగులేను నేనుకి, ఇవాళ బాగున్నటువంటి నేనుకి, ఈ 3 నేన్లు ఒకటేనా 3 అంటే 3. ఈ 3 ఒకటి కాదు. ఏ నేను ఆ అనుభవానికి ఆ త్రిపుటికి ఆ నేను ఆ యొక్క జ్ఞాత పుట్టడం, అక్కడే పోవడం జరుగుతున్నది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ పైన ఈ అనుభవం తెచ్చుకుని నేనులన్నీ ఉన్నాయి కదా, ఈ నేనులు ప్రతి క్షణంలో పుట్టేటువంటి నేనులు, ఈ నేనులన్నీ కూడా ఒక ప్రవాహం ఉంది. ఆ నేనుల యొక్క ప్రవాహం అనేటువంటిది ఒక సంఘటన చేస్తే అది జీవుడుగా ఇది నేను పర్సనాలిటీ అయ్యిగా తయారవుతున్నాడు. వ్యక్తిత్వం అయ్యి నేను తయారవుతున్నాడు. అది నిజానికి అందులో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రతి నేనుగా పుట్టి అనేక రకాలుగా నేనుల యొక్క సమీకరణమే ఈ యొక్క నేను జీవుడు, మీరు నేనుగా ఉంటా. అందులో స్మృతి ఉన్నది కాబట్టి స్మృతి జోడిస్తున్నాడు. ఈ నేనులన్నీ ఏ నేను కానీ విడగొడితే అక్కడ అసలు జీవుడే లేడు. ఈ నేలు వచ్చిపోయే నేనులు ఇవన్నీ కూడాను వీటికి ఆధారంగా ఉన్నటువంటిది పరిణామం చెందనటువంటి నేను సైలెంట్ గా లోపల ఉన్నది కదా, అదే నేను, అదే నా స్వరూపం. దాని యందు కనుక ధ్యానం చేయగలిగితే అది ఇప్పుడేమిటి? అది మరుగున పడింది అంటే మన అనుభవానికి మరుగున పడింది. ఇవి ఎందుకు వల్ల? అది ఇతర నేనులన్నీ కప్పిపడ్డాయి కాబట్టి కప్పేసాయి కాబట్టి, దీనిలోనే మనం తాదాత్మ్యం చెందుతున్నాం కాబట్టి, దీని మనం దృష్టి సారించాం కాబట్టి ఆ వెనకాల ఉన్నటువంటి మీద దృష్టి పోవటం లేదు. ఎప్పుడైతే ఈ దృష్టిని తగ్గించి వీటికి పెద్దగా విలువడం మానేస్తామో మేము క్రమక్రమంగా ఉన్నటువంటి నేను బయటపడుతుంది. ఆ నేనుకి జన్మ లేదు. కానీ వికారాలన్నీ కూడా జన్మ ఉన్నాయని అనుకోవడం వల్ల వికారాలు జరుగుతున్నాయి. వికారాలన్నీ కూడా పదార్థంలో ఉపాధిలో జరుగుతున్నాయి. అందుచేత ఎప్పుడైతే ఈ నేనుకి అసలు నాకు జన్మ లేదు అని తెలుసుకున్నానో దాని ద్వారా వికారాలు కూడా పోయినట్టే. జన్మ ఉంటే వికారాలు అన్నీ ఉన్నట్టు, జన్మ లేదు కాబట్టి వికారాలు లేవు అందులో. కాబట్టి అజహ అంటే అర్థం అది వికారం లేనటువంటి తత్వం. అది దానికి కారణం ఏదీ లేదు. సబాహ్యాంతర అజహ సబాహ్యాభ్యంతరో హ్యజః అతః అజరః అమృతః అక్షరః ధ్రువః అభయః ఇత్యర్థః. అది అంతటా లోపల బయట నిండి ఉన్నది కాబట్టి అజుడు, దానికి జన్మ లేదు కాబట్టి అజరః అంటే వృద్ధాప్యం అనేటువంటిది లేదు. అది అంటే ఏమిటి? జననం లేదు, వృద్ధాప్యం లేదు అంటే అర్థం ఏమిటి? అమృతః, దానికి మృతం లేదు, మార్పు లేదు.
కాబట్టి అక్షర, కాబట్టి ధ్రువుడు, అక్షరుడు కాబట్టి అక్షరము, కాబట్టి ధ్రువం. ఏదైతే ధ్రువంగా ఉంటుందో కాలంలో పరిణామం చెందడం లేదు కాబట్టి భయం లేదు. భయం ఎందుకు పుడుతుంది? మార్పు చెందుతుందేమో అన్న భయం. మార్పుని చూసే భయం మనకి. ఆ మార్పు లేదు, ధ్రువంగా ఉంది కాబట్టి ఆ భయం. ఎందుకు ధ్రువంగా ఉందయ్యా? అది ఎందుకు అభయం అంటే ధ్రువంగా ఉంది కాబట్టి. ఎందుకు ధ్రువంగా ఉంది? అది అక్షరం కాబట్టి. క్షరంలో క్షరభావం లేదు కాబట్టి, వినాశనం చెందదు కాబట్టి ధ్రువంగా ఉంది. వినాశనం చెందనటువంటి దాన్ని అక్షరం అంటాము. అది అక్షరం ఎందుకు అంటే అమృతం కాబట్టి అండి. దానికి అసలు పుట్టుకోలేదు, మరణం లేదు. అమృతం. అమృతం ఎందుకంటే అజరహం. అది అమృతం అంటే అది ఎప్పుడు అమృత శాస్త్రంగా ఉంటుంది. ఎందుకు శాస్త్రంగా ఉంటుంది? దానికి వృద్ధాప్యం లేదు, అజరం కాబట్టి. అజరం ఎందుకంటే అజహ కాబట్టి, జన్మే లేదు కాబట్టి. ఇంక అజరం లేదు, అజరం లేదు కాబట్టి. అది అమృతమైంది, అమృతం కాబట్టి. అక్షరం అక్షరం కాబట్టి. ధ్రువుడు ధ్రువుడు కాబట్టి నిర్భయం. ఈ విధంగా ఆ తత్వం గురించి చెప్పుకుంటూ వచ్చారు. సబాహ్య అభ్యంతరోహి అజహ దివ్యో హ్యమూర్త సబాహ్య అభ్యంతర అజహ. యద్యపి దేహాది ఉపాధి భేద దృష్టీనాం అవిద్యావశాత్ దేహభేదేషు స ప్రాణః స మనః స ఇంద్రియః స విషయః ఇవ ప్రత్యవభాసతే తలమలాదిమద్ ఇవ ఆకాశం తథాపితు స్వతః పరమాత్మ దృష్టీనాం అప్రాణః అవిద్యమానః క్రియాశక్తి భేదవాన్ చలనాత్మకో వాయుః అస్మిన్ అసౌ అప్రాణః. యద్యపి, ఆల్దో, ఈవెన్ దో, అయినప్పటికీ, ఉన్నప్పటికీ అని అర్థం. యద్యపి దేహాది ఉపాధి భేద దృష్టీనాం అవిద్యావశాత్, చూడు, ఈ దేహాది ఉపాధి భేద దృష్టీనాం, ఈ దేహము ఉపాధి, ఇలాంటి ఈ దేహ ఉపాధుల మీద దృష్టి కలిగినటువంటి వాళ్ళకి, ఉపాధి దృష్టీనాం, ఎవరి దృష్టి అయితే ఉపాధుల మీదనే ఉంటుందో, దేహం మీదనే ఉంటుందో, అంటే దేహ ఉపాధుల మీద దృష్టి కలిగినటువంటి వాళ్ళకి అవిద్యావశాద్, అవిద్యా కారణం వల్ల, అజ్ఞానం వల్ల వాళ్ళకి దేహభేదేషు, ఈ దేహభేద శరీరాల్లో ఉన్నటువంటి భేదాలు, ఈ దేహం వేరు, ఆ దేహం వేరు, ఆ దేహం వేరు, ఈ దేహం వేరు, ఈ రకరకాల భేదాలు మనకు కనబడుతున్నాయి. ఇందులో దేహ భేదాలు కనబడుతున్నాయి. ప్రతి దేహంలోనూ మనకేం కనబడుతుంది? ఒక మనస్సు, ఒక బుద్ధి, ఒక కొన్ని ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఒక యూనిట్. అది ప్రతి దేహంలోనూ ఒక యూనిట్. ఏ దేహాన్ని చూసినా ఒక యూనిట్ అది. అందులో మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇంద్రియాలు, సంస్కారాలు, తదనుగుణంగా వ్యవహారాలు, కోపతాపాలు లేదా శాంతి, మొత్తానికి ఏదో ఆ మనసులో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వికారాలు, ఇవన్నీ కలిపి ఒక యూనిట్. కాబట్టి ఈ ఒక్క మనిషిని, ప్రతి వ్యక్తిని ముండే మతిర్భిన్న అంటే మేమంటాం పుర్రెకో బుద్ధి అంటాం తెలుగులో మనం. ముండే మతిర్భిన్న. ఆ విధంగా దేహభేదేషు. ఎందుకు? అవిద్యావశాత్. అవిద్యావశాత్ అంటే అవిద్య వల్ల ఈ కొండలలో ఏర్పడినటువంటి ఆకాశం మీదే నా దృష్టి పడింది, కానీ ఈ కొండలు లేకుండా ఏకంగా ఉన్నటువంటి ఆకాశంని మనం చూడలేకపోతున్నాం. అంటే నా దృష్టి అంతా కూడా కొండల్లో ఉన్నటువంటి ఆకాశం మీదనే పడింది. చూడండి, ఏదో ఒక పార్టీకి వెళ్ళారు. అక్కడ పార్టీకి వెళ్ళేసరికి అది ఏదైనా, ఎవరైనా సరే పార్టీకి వెళ్ళాలి అంటే ఆ దృష్టి అంతా కూడా ఏం బట్టలు వేసుకోవాలి అని దృష్టి పడుతుంది. పార్టీకి ఏం బట్టలు వేసుకోవాలి, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, ఆ పార్టీని బట్టి, వీళ్ళలో చేదస్తాన్ని బట్టి, ఆ పార్టీకి నేను ఏం బట్టలు వేసుకోవాలి, ఎలా అదే దాని మీద దృష్టి పడుతుంది. అవునా? అంటే మీరు దుస్తులు ధరించాలి, అందరూ మంచి మంచి బట్టలు వేసుకొస్తారు, మనం ఎలా వేసుకోవాలి, మనం కూడా మంచి బట్టలు వేసుకోవాలి. ఈ దృష్టి అంతా బట్టలను పడింది. ఆ పార్టీలకు వెళ్ళేసరికి, ఆ ప్రాంగణంలోకి ప్రవేశించేసరికి
వీడికి అందరూ వేసుకున్నటువంటి వస్త్రాల మీదే దృష్టి పడుతుంది తప్ప మనందరం ఒక మనుషులము, అందరం పార్టీ కోసం వచ్చినటువంటి వాళ్ళే, అందరూ ఫ్రెండ్స్, చుట్టాలే. ఆ పెళ్లి కొడుకో పెళ్లి కూతురో వీళ్ళని చుట్టాలు, అందరికి చాలా మంది మనకు తెలిసిన వాళ్ళు, అందరినీ పలకరిద్దాం, అందరూ క్షేమచమసాలు కనుక్కుందాం, అందరితో నవ్వుతూ మాట్లాడదాం, అందరికీ మన యొక్క అస్తిత్వమే ఆ అస్తిత్వం ద్వారానే, కేవలం పలకరింపు ద్వారానే ఆనందాన్ని కలిగిద్దాం అనేటువంటి ఒక మనందరం మనుషులము అనేటువంటిది పోయి దృష్టి అంతా కూడా కేవలం వాళ్ళు ధరించినటువంటి దుస్తుల మీదనే పడిపోతుంది. ఇంకా చాలా మందికి ఏమిటి, ఆ దుస్తులు ఎలాగున్నాయి మనసులో విడిగి ఎక్కడ కొని ఉంటాడు, ఎంత ఖర్చు ఏంటుంది, ఇది బాగుంది, ఇది బాగులేదు, అది బాగున్నా సరిగా కట్టుకోలేదు, దీనికి కాంబినేషన్ బాగోలేదు, ఇలాగా ఈ దుస్తుల మీదనే దృష్టి పడినటువంటి వాడికి ఆ అందరూ వెంకాతలు ఉన్నటువంటి మంది మనుషులు ఉన్నారు అనేటువంటి జ్ఞానం ఎలాగైతే ఉండదో, ఈ మన దృష్టి అంతా కూడా భగవద్గీతలో చెప్తాడు కదా, రజోగుణం, సాత్విక దృష్టి, రాజసిక దృష్టి, తామసిక దృష్టి. సాత్విక దృష్టి అంటే ఆ భిన్నత్వంలో ఏకత్వం చూడడం అనేటువంటిది సాత్విక దృష్టి. ఉన్నది విడగొట్టి 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 అనేక ముక్కలుగా చూడడం అనేటువంటిది రాజసిక దృష్టి. తను పట్టుకున్నటువంటి దాన్నే somebody is talking. మ్యూట్ చేస్తాను. తను పట్టుకున్నటువంటిది అదే, నేను ఏం పట్టుకున్నానో అదే అంతా, అదే సర్వస్వము అనుకున్నటువంటి వాడు తామసిక దృష్టి. ఉపాధి దృష్టి వేసినామంటే ఎంత గొప్పలు అంటుకుంటాయి చాలా. అందుకనే అలాంటి వాళ్ళ అజ్ఞానం వల్ల వాళ్ళకి ఏమవుతున్నది, దేహ భేదేశి ప్రతి దేహంలో సప్రాణ సమన, ప్రతి దేహానికి ఉంటే అది కూడా అక్షరతత్వం కూడా ప్రాణంతో కూడుకున్నది, మనసుతో కూడుకున్నటువంటిది, ఇంద్రియాలతో కూడుకున్నటువంటిది, తర్వాత అది విషయంగా తెలుసుకోవచ్చు అనేటువంటి భావన కలిగినటువంటిది. ప్రత్యవభాసతే అంటే నిజానికి ఈ ఉపాధుల ద్వారా చూసుకుంటే ఈ ఉపాధి బ్రహ్మ, ఆకాశం నీలి రంగుగా ఉంది, ఆ నీలి రంగు ఆకాశానికి ఆపాదించాం. ఆకాశంలో నీలి రంగు ఉందా అంటే లేదు. మరి ఆకాశానికి అసలు అక్కడ రంగే లేదు, కానీ ఆకాశం నీలంగా ఉంది, బ్లూ స్కై అని పోయిటరీ వాడేస్తాం మనకు కడబనుతున్నాం కాబట్టి. అంటే ఏమిటి, ఈ నీలిరంగు అనేటువంటి దృష్టి అజ్ఞానం వల్ల కలిగినటువంటి దృష్టి మనం దేనికి ఆపాదిస్తున్నాము, ఆ ఆకాశానికి ఆపాదిస్తున్నాం. అప్పుడు ఆకాశం నీలిరంగుతో కూడుకుని ఉన్నది అని అంటున్నాం మనం. ఏ విధంగా అయితే ఇది అజ్ఞానమో అదే విధంగా అక్షర బ్రహ్మం కూడా ఉపాధుల్లో చూస్తే, ఉపాధుల్లో అంటే దీనికి ప్రాణం ఉన్నది, సప్రాణ, మనసు ఉన్నది, ఇంద్రియాలు ఉన్నాయి, విషయముగా గోచరించవచ్చు, దీనికి విషయాలు ఉన్నాయి, స విషయ అని ఈ విధంగా తెలుసుకోవడం అనేటువంటిది ఇలా అనుకుంటాడు వాడు. ఎలాగా ఉదాహరణ చెప్తున్నారు, ప్రత్యవభాసతే కనబడతాయి, కనబడుతుంటాయి. తలమలాదిమదివ ఆకాశం, ఆకాశం చూసాం, నాకు తలం, ఉపరితలం కనబడుతుంది, ఏదో గుండు కనబడుతుంది, ఏదో గుండు కనబడుతుంది. ఆకాశం అలా చొచ్చుకు వెళ్ళిపోతుంటే కనబడుతుంది, కానీ అలా చొచ్చుకున్నట్టుగా మనకు కనబడదు. ఆకాశం ఒక తలంగా కనబడుతుంది, అందులో మాలిన్యం కనబడుతుంది, అందులో మట్టి, తర్వాత పొగ, లేకపోతే అంటే ఏదో మాలిన్యంతో కూడుకున్నటువంటిది అస్పష్టంగా ఉండడం వల్ల మలినంగా ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ ఆకాశం అనేటువంటి దానికి ఇవేమి స్పృశించవు కదా, అదే నా స్వరూపం కూడా. అందుకే పాపి లేడు, పుణ్యవాన్ లేడు, రెండింటిని త్యాగం చేయాలంటారు వేదాంతంలో. ఆ విషయం మళ్ళీ వేరే. ఇప్పుడు తథాపి అదేవిధంగా తలమలాదిమదివ ఆకాశం, తథాపితూ స్వతః అలాగే ఆ విధంగానే అక్షర స్వరూపమైనటువంటి వాడు ఎలా ఉన్నట్ట, పరమార్థ దృష్టినాం అప్రాణ, పారమార్థిక దృష్టి ద్వారా చూస్తే ఆ తత్వంలో ప్రాణాదులు అనేటువంటివి లేనే లేవు. అప్రాణ, తర్వాత
అప్రాణ అవిద్యమాన క్రియాశక్తి భేదవాన్ చలనాత్మకో వాయు అస్మిన్నసో అప్రాణ. అప్రాణ అంటే ఏమిటి? ప్రాణం అంటే వాయువు. అక్కడ ఏమిటిది? అవిద్యమాన క్రియాశక్తి భేదవాన్, క్రియాశక్తికి సంకేతంగా ఉన్నటువంటిది, అవిద్యకు విషయమైనటువంటిది. అవిద్యమాన అవిద్య వల్ల కనబడేటువంటి వాళ్ళకి, తర్వాత అవిద్య వలన కనబడేటువంటిది. క్రియాశక్తి భేదవాన్, క్రియాశక్తికి సంకేతమైనటువంటిది. చలనాత్మకము అంటే కదిలేటువంటిది. వాయుతత్వము అస్మిన్ అంటే ఆ అక్షరతత్వంలో అసౌ అప్రాణ, ఇది అప్రాణ లేదు కాబట్టి అందులో ఇది అప్రాణ. తథాపితు స్వతः పరమాదృష్టినాం అప్రాణ అవిద్యమాన. ఈ రెండు కనబడం. అవిద్యమాన అంటే కనబడం, అవిద్యమాన అంటే తప్పు చెప్పిందాక. అవిద్యమాన కనబడం, అవిద్యమాన తెలుసుకోలేదు, అందులో లేదు. అవిద్యమాన అప్రాణ అవిద్యమాన క్రియాశక్తి భేదవాన్ చలనాత్మకో వాయురస్మిన్నసో అప్రాణ. కాబట్టి అందులో ఇది కూడా అప్రాణము అంటే దానికి ప్రాణం లేదు అని అర్థం. దేనికి? ఆ బ్రహ్మలో ప్రాణము, మనసు, ఇంద్రియాలు ఇలాంటివి లేవు అని అర్థం. అవిద్యమాన క్రియాశక్తి భేదవాన్, క్రియాశక్తి సంకేతమైనటువంటి ఈ యొక్క చలనాత్మకమైనటువంటి వాయువు అందులో కనబడదు, లేదు. అస్మిన్ అవిద్యమాన అసౌ అప్రాణ. తథా అమనాహ, అదేవిధంగా మనస్సు లేదు ఎందులో? బ్రహ్మలో. అంటే ఏమిటి? అనేక జ్ఞానశక్తి భేదవత్ సంకల్పాధ్యాత్మక మనః అపి అవిద్యమానం యస్మిన్ స అయం అమనాహ. తథా అమనాహ, అనేక జ్ఞానశక్తి. ఇప్పుడు మనసు ఉందనుకోండి, మనసులో సంకల్ప వికల్పాత్మకం మనః అంటే ఏంటి? మనసులో అనేక రకాలైనటువంటి జ్ఞానాలు కలిగించుకునేటువంటి శక్తి మనసుకు ఉంది. క్షణక్షణం ఒక్కొక్క జ్ఞానం సంపాదించుకోవచ్చు. బహిర్ముఖమైంది ఇంద్రియాల ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటాడు. అనేక రకాల జ్ఞానాలతో కూడుకుని ఉన్నటువంటిది మనసు. అలాగే అనేక రకాలైనటువంటి జ్ఞానాలతో కూడుకుని ఉన్నటువంటి మనసు జ్ఞానశక్తి భేదవత్తు, అందులో రకరకాల జ్ఞానాలు. సంకల్పాధ్యాత్మకం అంటే సంకల్ప వికల్పాత్మకాలతో, సంకల్పము వికల్పము ఇట్లాంటి వాటితో కూడుకుని ఉన్నటువంటి మనసు కూడా అవిద్యమానం యస్మిన్, మనసు కూడా అందులో కనబడదు, లేదు. ఎందులో? అక్షర పరబ్రహ్మలో మనస్సు కూడా లేదు. సో అయం అమనాహ, లేదు కాబట్టి అది అమనాహ, ఆ పురుషుడు అమనాహ అని చెప్పాం. సో దివ్యో హ్యమూర్త పురుష బాహ్యాభ్యంతర శుచ అప్రాణ అమనాహ మంత్రంలో. అందులో ప్రాణము లేదు, మనసు లేదు అందులో. అంటే అర్థం ఏంటి? ఇంకా చెప్తున్నారు. అప్రాణో హి అమనాశ్చైతి ప్రాణాది వాయుభేదా కర్మేంద్రియాణి తద్విషయాశ్చ తథాచ బుద్ధి మనసి బుద్ధీంద్రియాని తద్విషయాశ్చ ప్రతిసిద్ధ వేదితవ్య. ఇక్కడ చూడండి, ప్రాణము అనేసరికి ఏమిటి? ప్రాణము అంటే ప్రాణాది వాయుభేదా అంటే ప్రాణం అంటే ప్రాణం లేదంటే అర్థం ఏమిటి? అందులో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానము ఇవి లేవు. కర్మేంద్రియాలు ప్రాణమయ శరీరం, ప్రాణమయ రెండు కలిసి ఉంటాయి. ప్రాణమయ కోశంలో కర్మేంద్రియాలు, ప్రాణం ద్వారానే కర్మేంద్రియాలు పనిచేస్తాయి. కాబట్టి ప్రాణం లేదంటే అర్థం ఏమిటి? కర్మేంద్రియాలు కూడాను, కర్మేంద్రియాలు మళ్ళీ వాటి విషయాలు. అదేవిధంగా మనస్సు అనేసరికి అంతఃకరణం అంటే బుద్ధి, మనసు, బుద్ధీంద్రియాని అంటే జ్ఞానేంద్రియాలు, తద్విషయాశ్చ అంటే ఆ వస్తువులు అన్నీ కూడా ప్రతిసిద్ధ భవంతి. ఆటోమేటికల్లీ ఆల్ ఆఫ్ దమ్ గెట్ స్టాండ్ నెగేటెడ్, గెట్స్ నెగేటెడ్, దే స్టాండ్ నెగేటెడ్, ప్రతిసిద్ధ అని అర్థం చేసుకోవాలి. అవన్నీ ఆటోమేటిక్గా అప్రాణ అమనః అంటే ఏ జ్ఞానేంద్రియాలు లేవు, కర్మేంద్రియాలు లేవు, మనసు లేదు, బుద్ధి లేదు, ఇవన్నీ కూడా లేనటువంటి స్థితి అందులో అర్థం చేసుకోవాలి. సూచన ప్రాయంగానే ఉపలక్షితంగా చెప్పారు అప్రాణ అమానః అని. అంటే అప్రాణ అంటే కర్మేంద్రియాలు లేవు, పంచప్రాణాలు లేవు. అమనః అంటే అంతఃకరణం లేదు, తర్వాత ఆ జ్ఞానేంద్రియాలు లేవు, ఆ విషయాలు లేవు, ఆ జ్ఞానేంద్రియాలకి విషయములుగా ఉండే వస్తువులు లేవు. ఇవన్నీ కూడా లేవు సుమా ఎందులో? అక్షర పరబ్రహ్మలోను అని చెప్పడానికే అప్రాణాహ అమనాహ అంటే అర్థం. ఇది అందులో ఏమీ లేదు. అప్రాణాహ అమనాహ వేదితవ్య, అలా నిరాకరించబడినట్లే గ్రహించాలి, ఆ విధంగా అర్థం చేసుకోవాలి. తథా శృత్యంతరే ధ్యాయతి ఇవ లీలాయతి ఇవ. మన ఆ బృహదారణ్యక ఉపనిషత్తులో వస్తుంది. ధ్యాయతి ఇవ లీలాయతి ఇవ, కదులుతున్నట్టుగా, ధ్యానం చేస్తున్నట్టుగా అంటే ఆలోచిస్తున్నట్టుగా అలా కనబడుతుంది.
కానీ అది కాదు. ఇప్పుడు చంద్రుడు మనం నడుస్తున్నప్పుడు చంద్రుడు కూడా నడుస్తున్నట్టుగా కనబడతాడు. ఆ తర్వాత ప్రతిబింబం, సూర్యబింబము లేకపోతే చంద్రబింబం నీడలో పడింది, నీటి కదులుతున్నాయి, అది కూడా కదులుతున్నట్టుగా కనబడుతున్నది, నిజానికి కదలటం లేదు. కాబట్టి ఉపాధుల దృష్ట్యా మనం చూస్తే అది బ్రహ్మతత్వం కూడా ఆలోచిస్తున్నట్లుగాను కదులుతున్నట్టుగాను కనబడుతుంది, కానీ అందులో ఇలాంటి కదలికలు లేవు, ఎటువంటి ఆలోచన అంటే వృత్తి పరంపరలు కూడా అందులో లేవు. అందులో లేవు కాబట్టి దేనైతే అందులో లేవంటున్నానో ఆ అందు ఇన్వర్టెడ్ కామాస్ అది నేనే కాబట్టి, అంటే నా స్వరూపంలో నేను తెలుసుకోవాలి అంటే నా మనసులోను ఇంద్రియాలు బుద్ధి ఇవన్నీ కూడా పూర్తిగా ఉపశమాయ శమాన్వితాయ అని చెప్పుకున్నాం కదా. అంటే పూర్తిగా అసలు ఇందులో ఎటువంటి అలజడులు లేకుండా శాంతంగా తయారవ్వాలి. ఏది? ఇంద్రియాలు, మనసు, బుద్ధి అన్ని కూడాను. మరి బుద్ధి, మనసు, ఇంద్రియాలని బాగా విక్షిప్తం చేసేటువంటివి ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి వాసనలు. ఈ వాసనలు చాలా అనాదిగా తెచ్చుకుంటున్నాం. ఈ వాసనల వల్ల ఆ వాసన ప్రేరితమై బుద్ధిలో కోరికలుగాను, ఆ బుద్ధి నుంచి ఇంకా ఆ బుద్ధిలో కోరికలు మనసులో అలజడుగాను, అలజడులన్నీ కూడా ఇంద్రియాల ద్వారా క్రియలుగాను, శరీరం ద్వారా క్రియగాను మారి తద్వారా పాపపుణ్య ఫలితాలు, వాటి వల్ల అవన్నీ పొందడం వల్ల మళ్ళీ సరైనటువంటి ఫలితం వచ్చిందా, అదొక ఆనందము, తృప్తి, గర్వము, ఇంకా పొందాలనే కోరిక, లేదా అనుకున్న విధంగా కర్మఫలాలు దొరకలేదా కుంగిపోవడం, మిగతా కలిగిన వాళ్ళకి చూసి వాళ్ళని ద్వేషించడము, లేదా నేను మళ్ళీ ప్రయత్నం చేసి సంపాదిస్తాను అనేటువంటి ఒక సంకల్పంతో ఈ విధంగా అనుభవించాలనేటువంటి కోరిక. ఆ విధంగా ఈ వాసనలు ఏం చేస్తున్నాయి? ఈ బుద్ధిలో కోరికలు గాను, బుద్ధి నుంచి ఆ మనసులో అలజడు గాను, అలజడులన్నీ కూడా ఇంద్రియముల ద్వారా శరీరం ద్వారా బహిర్ముఖంగా క్రియలు గాను, ఆ క్రియల ద్వారా వచ్చేటువంటి కొన్ని అనుభవాలు, ఫలాలు, తద్వారా వాటితో మనకు ఉన్నటువంటి సంబంధాలు, తద్వారా మనకి కొత్త కోరికలు, రాగం కానీ ద్వేషం కానీ, ఇలా రకరకాలుగా ఒక చైన్ సృష్టించుకుంటూ ఉన్నాం మనం. కాబట్టి వాసనలే వీటికి కారణం. దేనికి? అన్ని రకాలైనటువంటి విక్షేపాలకి వాసనలే కారణం. ఈ వాసన అనేటువంటి పూర్తిగా ఖర్చు అయితేనే కానీ శాంతి కుదరదు. కర్మక్షయం అంటే వాసనాక్షయం అని అర్థం. మళ్ళీ ఈ వాసనాక్షయం జరుగుతున్నప్పుడు ఇంకొక పొరపాటు జరుగుతుంది. ఏమిటది? ఆ వాసనాక్షయం జరుగుతున్నప్పుడు దాని యందు మళ్ళీ మమతతోటి ఆ క్రియ చేసేటువంటి క్రియ యందు కొంచెం రాగద్వేషాలతో కనుక చేస్తే అవి మళ్ళీ కొత్త వాసనగా తయారవుతాయి. అదే అర్జునుడు అడుగుతాడు కృష్ణుడిని, అయ్యే వాసనలు ఎలా పోతాయి అంటే, నేను పని చేస్తున్నాను, సిగరెట్ వాసన ఉంది, ఆ సిగరెట్ వాసన పోవాలంటే సిగరెట్ తాగాలి, సిగరెట్ తాగుతుంటే ఆ సిగరెట్ తాగడం వల్ల సిగరెట్ మీద నేను మొహం పెట్టుకున్నాను కాబట్టి, ఎంతో ఆనందిస్తున్నాను కాబట్టి, తాదాత్మ్యం చెందాను కాబట్టి ఆ సిగరెట్ తాగడం అనేటువంటిది మరో వాసన సృష్టించింది. అంటే ఉన్న వాసన పోగొట్టుకుంటున్నానా, తద్వారా కొత్త వాసన సృష్టించుకుంటున్నానా? అంచేత మనం వాసన ప్రక్షాళనం జరుగుతున్నది అని అనుకుంటూ వాసనలు ఇంకా పెంచుకుంటూ పోతున్నాం. దేనివల్ల? రాగద్వేషాల వల్ల. ఇవి లేకపోతే కానీ శాంతి జరగదు. ఇది ఇంద్రియాలు శాంతించవు. ఇవన్నీ ఉపశమిస్తేనే కానీ ఆత్మజ్ఞానం బయటికి రాదు. కాబట్టి అప్పుడు నాకు అర్థమవుతుంది ఇవ అంటే అర్థం ఏమిటి అని. నేనుగా ఉన్నాను, నా ఉపాధులు అన్ని పనిచేస్తున్నాయి, నా సమక్షంలో అన్నీ జరుగుతున్నాయి, నేను అది కాదు స్వా అనేటువంటి అనుభవంలో రూఢిగా నిలబడిపోవాలి అందులో. అది బాగా సాధన వల్ల వస్తుంది. ముందు అర్థం చేసుకోవాలి శాస్త్రం, తర్వాత మననం చేసుకోవాలి, తర్వాత నిధిధ్యాసనమే బాగా, అంటే ధ్యానం. ధ్యానం కూడా కుదరదు, వాసనలు ఎక్కువగా ఉంటే ధ్యానం కుదరదు. కాబట్టి కృష్ణుడు ఏమన్నాడు? వాసనలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంటే కర్మయోగం చేయమన్నాడు. ఇది ధ్యానము జ్ఞానం పక్కన పెట్టు, ముందు కర్మ చెయ్యి. ఏ భావంతో చెయ్యాలి? కర్మయోగం అంతా చెప్పడం జరిగింది. ఎందుకంటే చెప్పాను నేను, అక్కడ ధ్యాయతీవ లేలాతీవ అనేటువంటి అనుభవం మనం తెచ్చుకోవాలి అంటే ఈ వాసనలే అడ్డు మనకి. కాబట్టి అందులో ఏదో లేవుట అంటే మనలో కూడా లేవని అర్థం నిజానికి. యస్మాచ్చ ఏవం ప్రసిద్ధ ఉపాధి ద్వయ తస్మాత్ శుభ్ర. ఎందుకు ఎప్పుడైతే ఈ
అప్రాణము అమనః అనేటువంటి మనం చెప్పుకున్నాము. ఈ మనసును ప్రాణము అనేటువంటి రెండు ఉపాధుల్ని నిషేధించడం వల్ల ఏం జరిగింది? సిన్స్ దీస్ టూ హ్యావ్ బీన్ నెగేటెడ్, యస్మాచ ఏవం ప్రసిద్ధ ఉపాధిద్వయ, దీస్ త్రూ ఉపాధీస్ హావ్ బీన్ నెగేటెడ్ ఇన్ బ్రహ్మన్, దట్ లీడ్స్ టు దేర్ఫోర్ ద బ్రహ్మన్ ఇస్ శుభ్ర. అక్షర పురుషుడు అంటే శుభ్ర అంటే శుద్ధ అని అర్థం. శుద్ధంగా ఉన్నాడు, అందులో ఎటువంటి లోపాలు లేవు, అందులో ఎటువంటి మాలిన్యము లేదు, శుద్ధ. అతః దేర్ఫోర్, చూడండి మంత్రం చూడండి, మూల మంత్రం. సో అప్రాణాహి అప్రాణో యమనో శుభ్ర అక్షరాత్ పరతః పరః ఉంది కదా, అది ఇప్పుడు చెప్తున్నారు. శుభ్ర అని చెప్పిన తర్వాత అక్షరాత్ పరతః పరః, దానికి వ్యాఖ్యానం. అక్షరాత్ పరతః పరః అంటే అక్షరం మీద ఇంక మొన్న మనం చెప్పుకున్నాం మొన్న అదే వ్యాఖ్యానం, అదే సిమిలర్ గా మళ్ళీ వ్యాఖ్యానం వస్తుంది. చూడండి, నామరీ రూప బీజ ఉపాధి లక్షిత స్వరూపాత్ సర్వ కార్యకారణ బీజత్వేన ఉపలక్ష్యమానత్వాత్. ఇప్పుడు అవిద్య మూల కారణం ఉన్నది. అవిద్య, మాయ, ఉపాధి, బ్రహ్మకు ఉపాధి అవిద్య, మాయ మూల కారణం, మూల ప్రకృతి, అవ్యాకృత ప్రకృతి అని ఒకటే పదాలు అర్థాలు. అందులో ఏమిటి? అది దేనికది? నామరూపములకు బీజమైనటువంటిది. అంటే నామరూపాలకు ఉపాధిగా, నామరూపాలకు బీజంగా ఉన్నటువంటిది బీజ ఉపాధి. తర్వాత లక్షిత స్వరూపాత్ సర్వ కార్యకారణ బీజత్వేన ఉపలక్ష్యమానత్వాత్. ఆ కారణాలు ఇది మూల ప్రకృతి. మూల ప్రకృతి ఏమైంది? ఈ అక్షరం, మూల ప్రకృతిని అక్షరం చెప్పుకున్నాక మనము నిన్న మొన్న క్లాసులో, దాని కూడా అక్షరమే కదా. దేని ద్వారా? తన కార్యముల ద్వారా చూస్తే అది అక్షరం. ఈ కార్యాలు మారుతున్నాయి కాబట్టి క్షరం, దానికి కారణం అక్షరం. ఈ అక్షరం నుంచి పైన ఇంకా అక్షరాత్ పరతః పర, అది పరబ్రహ్మతత్వం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? సర్వ కార్యకారణ బీజత్వేన ఉపలక్ష్యమానత్వాత్. ఈ సమస్తమైనటువంటి కార్యకారణములకు బీజముగా ఉన్నటువంటిది. అంటే ఏమిటి? బ్రహ్మతత్వము శుద్ధ అక్షరం, ఆ రెండవ కింద ఉన్నటువంటి అక్షరము మాయ, అవిద్య, మూల ప్రకృతి, అవ్యాకృత ప్రకృతి, ఇలాంటివన్నీ పదాలు వాడతాం వీటికి. ఆ పైన అక్షరం వేరు, చేయి చూస్తే మీకు అర్థమవుతుంది. పైన అక్షరం వేరు, శుద్ధమైన అక్షరం అది. ఈ కింద అక్షరం ఏమో మూలం. దేనికి? ఇందులోంచి సమస్త సృష్టి వచ్చింది. ఈ సృష్టి రూపం ఎలా ఉంది? కార్యకారణముల భేదంతో కూడుకున్నది. అంటే ఈ సృష్టిలో ఇందులో కార్యకారణాలు కనబడుతుంటాయి. కారణం మట్టి కారణము కార్యములు కుండలు, బంగారం కారణము కార్యాలు ఆభరణాలు. ఈ విధంగా కార్యకారణాలు రెండు ఎందులో జరుగుతున్నాయి? ఈ అక్షరం, రెండవ అక్షరం ఉంది కదా మూల ప్రకృతి, దానికి కార్యమైనటువంటి ఈ జగత్తులో ఈ కార్యకారణాలన్నీ కూడా ఈ ఒక ప్లే జరుగుతున్నది, కాజ్ అండ్ ఎఫెక్ట్ లా జరుగుతున్నది. ఈ కార్యకారణములకు అన్నిటికీ బీజమైనటువంటి అక్షరం ఏదైతే ఉన్నదో, ఏ అక్షరం అది? మూల ప్రకృతి. ఈ ప్రకృతి నుంచి అన్ని వచ్చాయి కాబట్టి బీజత్వేన ఉపలక్ష్యమానత్వాత్ దీన్ని సూచించారు. ఈ అక్షరాన్ని దాన్ని బీజంగా చెప్పారు. దేనికి బీజంగా? కార్యకారణములకు బీజంగా. ఈ కార్యకారణాలు ఎక్కడ జరుగుతున్నాయి? జగత్తులో ఉన్నాయి. ఈ జగత్తులో కనబడే కార్యకారణాలు వేరు, ఈ జగత్తులో కనబడుతున్నటువంటి మూల కారణం కాదు. ఇవన్నీ సాపేక్షకమైనటువంటి జగత్తులో ఉన్నటువంటివి. ఈ కారణాలకి ఉపలక్ష్యమానంగా ఉన్నటువంటిది పరం. తదుపాధి లక్షణం అవ్యాకృతాఖ్యం అక్షరం సర్వవికారేభ్య పరం. అలాంటిది తదుపాధి లక్షణం అవ్యాకృతాఖ్యాం, అది ఉపాధి లక్షణం అవ్యాకృతం అనేటువంటిది కలిగినటువంటిది, ఉపాధిగా కలిగినటువంటి తద్ ఉపాధి లక్షణం అవ్యాకృతాఖ్యాం అక్షరం. ఈ అక్షరం ఉపాధిగా కలిగినటువంటిది ఆ అక్షరం. ఆ పైన ఉన్నటువంటి అక్షరతత్వం ఈ కింద ఉన్నటువంటి అక్షరం ఉపాధిగా కలిగినటువంటిది. అప్పుడు అంటే మాయ అనేటువంటిది ఆ బ్రహ్మకు ఉపాధి. సింపుల్ గా చెప్పుకోవాలంటే మాయకు ఉపాధి, బ్రహ్మకు ఉపాధి మాయ. కాబట్టి ఈ మాయ అంటే ఏమిటి? ఈ సర్వ కార్యకారణాలకు మూలము. ఈ సర్వ కార్యకారణాలకు కారణమైనటువంటి మాయ
ఏ అక్షరతత్వానికైతే ఉపాధిగా నిలుస్తున్నదో ఆ అక్షరతత్వం ఈ మాయా, అవ్యాకృతమైన ప్రకృతి, మూల ప్రకృతి, అవిద్య, ఈ సమష్ట విద్య ఏదైతే ఉన్నదో ఇది బీజం. దేనికి? సంసార మొత్తానికి బీజం. ఈ బీజం అవ్యాకృతం. అందులోంచి వచ్చిన వ్యాకృతం దేంతో? దాని లక్షణం ఏమిటి? కార్యకారణాలతో పుట్టింది. లోపల కార్యకారణం కనబడతాయి లోకంలో. దీనికన్నిటికీ మూల కారణం ఇది. ఈ మూల ప్రకృతి ఏదైతే ఉందో ఇది ఉపాధి. దేనికి ఉపాధిగా పనిచేస్తున్నదో ఇది దేనికి ఉపాధిగా ఉంది? ఆ అక్షర పరబ్రహ్మానికి ఉపాధిగా ఉంది. దేనికి ఉపాధిగా ఉన్నదో ఆ వస్తువు పరం. దేనింది పరం? దీనికన్నా పరమైనటువంటిది. సర్వ వికారేభ్య పరం. అది సమస్తమైనటువంటి వికారాలకు అతీతంగా ఉన్నటువంటిది అని అర్థం. మీకు అర్థమైంది అనుకుంటాను. దాని తదుపాధి లక్షణం అవ్యాకృతాఖ్యాం అక్షరం. ఈ అవ్యాకృతమైనటువంటి అక్షరం ఏదైతే ఉన్నదో దీని అక్షరంగా అంటున్నామో తదుపాధి లక్షణం అవ్యాకృతాఖ్యాం అక్షరం సర్వవికారేభ్య పరం. ఇలాంటి ఈ పరమైనటువంటిది. తస్మాత్ పరతః. కాబట్టి పరతః ఇది పరాత్ పరః అంటే పరం కన్నా పరమైనది. పరం మీద ఉన్న పరము అంటే అక్షరం మీద ఉన్న అక్షరము అంటే అర్థం ఏమిటి? అక్షరాత్ పరః. అక్షరాత్ అంటే ఈ అక్షరం అంటే ఏమిటి? నామరూపాలకు బీజంగా ఉన్నటువంటి అక్షరం మీద ఇంతకన్నా సూక్ష్మము, ఇంతకన్నా వ్యాప్తమైనటువంటి, దీనికే ఇంకా కారణంగా ఉన్నటువంటిది. దీన్ని ఏదైతే ఉపాధిగా వాడుకుంటున్నదో ఆ అక్షరతత్వం అనేది నిరుపాధిక పురుష ఇత్యర్థ. అలాంటి వాడు నిరుపాధిక పురుష. అది ఉపాధి రహితమైనటువంటి పూర్ణ పురుషుడు. అది ఆ పురుషుడిని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి అక్షరాత్ పరః అంటే ఈ అక్షరం అంటే ఇక్కడ ఏమిటి? ప్రకృతి. మూల ప్రకృతికి పరః పైన ఉన్నటువంటి వాడు అని అర్థం. సూక్ష్మంగా ఉన్నటువంటి వాడు, సర్వవ్యాపకుడు, కారణమైనటువంటి వాడు. యస్మిన్ తదాకాశాఖ్యం అక్షరం సంవ్యవహారా విషయం ఓతం ప్రోతం చ కథం పునః అప్రాణాదిమత్వం తస్య ఇది ఉచ్యతే. యస్మిన్ తదాకాశాఖ్యం అక్షరం సంవ్యవహారార్యం. నువ్వు అక్కడ ఇప్పుడు మనకి ఒక విషయం చెప్పుకుందాం. ఇది కొంచెం ఉపోద్ఘాతం చెప్తాను 3వ మంత్రానికి. ఇప్పుడు మనం ఏమనుకున్నాం ఇందాకలా? మనం ఏం చెప్పుకున్నాం? మాయ అనేటువంటిది తన కార్యములతో సహా, మాయా సృష్టి అంతా కూడా బ్రహ్మలో ఉన్నది. యస్మిన్ తద్ ఆకాశాఖ్యం అక్షరం. ఈ ఆకాశం అనేటువంటిది అక్షరం. ఆకాశం అనబడేటువంటి అక్షరం అంటే ఇక్కడ మూల ప్రకృతి యొక్క అన్ని వికారాలు అన్నీ కూడాను సంవ్యవహార విషయం అంటే వ్యవహారానికి యోగ్యమైనటువంటివి ఈ ఆకాశము ఇత్యాది. ఆకాశం అనబడేటువంటి అక్షరం ఏ పరమాత్మ యందు యస్మిన్ ఓతం ప్రోతం చ, ఏ తత్వం యందు, ఏ పురుషుడి యందు ఓతం ప్రోతం అంటే ఇమర్చబడి ఉన్నదో, అంటే ఇంటర్ ఓవెన్, ఓతం ప్రోతం ఇవన్నీ కూడా ఎందులో ఉన్నాయి? బ్రహ్మలో. అది మనం చెప్పుకున్నాగా అన్ని బ్రహ్మలోనే అధ్యస్తమయ్యి అని చెప్పుకున్నాం. అన్ని బ్రహ్మ నుంచి పుట్టే అన్ని బ్రహ్మలోనే ఉన్నాయనుకున్నాం. మరి ఆకాశం అనేటువంటిది ఇలాంటివన్నీ కూడా బ్రహ్మలోనే ఉన్నాయని అంటున్నప్పుడు అటువంటి బ్రహ్మతత్వము అప్రాణము అమనాహ అని చెప్పడానికి ఎలా వీలవుతుంది? అన్నీ ఇందులో ఉన్నాయన్నారు. అందుచేత ఆ ప్రశ్న అది. ఇప్పుడు కథం పునః ప్రాణాదిమత్వం తస్యైతి, అన్నీ అందులోనే ఉన్నాయి అంటున్నప్పుడు అవన్నీ అమర్చబడి ఉన్నాయి కాబట్టి అలాంటి ఆ పరమాత్మ అక్షరతత్వంలో అలాంటి పరమాత్మ అక్షర పురుషుడు ఏ అక్షరుడు? పరాత్పరుడు. అప్రాణము ప్రాణం లేనటువంటి వాడు, మనసు అనేటువంటి వాడు లేనటువంటి ప్రాణాదులు లేనివాడు, మనసు లేనివాడు, ఇంద్రియాలు లేనివాడు, బుద్ధి అంతఃకరణ లేనివాడు. ఇలాంటివన్నీ కూడా ఎలా చెప్పగలుగుతాం మనం?
ఇవన్నీ అందులో ఉన్నప్పుడు ఈ అంబరి ప్రాణాలు కూడా ఆ ఆయన కూడా ప్రాణానికి చెందిన వాడే ఉండాలి కదా, ప్రాణం కలిగిన వాడుగా ఉండాలి కదా, మనసు కలిగిన మనోవాన్ ప్రాణవాన్ అని చెప్పాలి ఆయన కూడా, ప్రాణం ఉన్నటువంటి వాడు మనసు ఉన్నటువంటి వాడు అని చెప్పుకోవాలి. ఎందుకంటే అన్నీ కూడా ఓతప్రోతమే అందులో ఉన్నాయి కాబట్టి. మీరేమంటున్నారు ఆయనకి అప్రాణుడు ఆ ప్రాణం లేదు మనసు లేదు అందులో అని చెప్తారు, ఇది ఎలా సంభవం? అది ప్రశ్న. కాబట్టి ఇవన్నీ బ్రహ్మలో ఉన్నాయంటే మరి బ్రహ్మలోనే ప్రాణం కూడా ఉండాలి. ఆ బ్రహ్మలో ఏమి లేవంటున్నారు మీరు? ఈ ఉదాహరణ, దీనికి జవాబు మామూలుగా చెప్పాలి అంటే ఒక వేదాంత ట్రెడిషనల్ కన్వెన్షనల్ వేదాంతంగా దీనికి జవాబు చెప్పాలంటే ఏమిటి? అయ్యా అంతా మిథ్య కాబట్టి బ్రహ్మలో కూడా ఏమీ లేదు, ఒక్క మాట తోసిపడేయవచ్చు. ఇదంతా నిజం కాదు కదా, నిజం అయితే ఏమైనా వచ్చింది అందులో ఉందా లేదా, అసలు ఇక్కడే లేదు ఇంకా అక్కడెక్కడ ఉంటుంది? ఇక్కడ ఉన్నట్టుగా కనబడుతున్నది, ఇంకా అక్కడెక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంది అక్కడ కూడా ఉండాలి. ఒక మిథ్య కాబట్టి ఇదంతా మిథ్య కూడా కొట్టిపడేయచ్చు ఒక ఆన్సర్ అయిపోతుంది. కానీ ఆచార్యులు అలా చెప్పలేదు జవాబు, దీనికి ఆ రూట్ తీసుకోలేదు, ఇంకొక రూట్ తీసుకున్నాడు ఆయన. ఒక్కొక్కసారి కొన్ని విషయాలు కొన్ని భాష్యాలు ఈ రూట్ తీసుకుంటారు, గుర్తు చేస్తారు కృష్ణుడికి, అయినా మరి ఇవన్నీ మిథ్యాభూతం కదా, మరి ఈ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతారు ఒకప్పుడు, ఒక చోట కొన్ని సందర్భాల్లో. ఇక్కడ ఆయన ఆ రూట్ తీసుకోలేదు. ఇక్కడ ఇంకోటి ఏమన్నారంటే, ఇక్కడ దీనికి జవాబు ఏం చెప్పారంటే, ప్రశ్న అర్థమైంది కదా, బ్రహ్మ నుంచి అన్ని బ్రహ్మలోనే ఓతపూరితమై ఉన్నాయి. ఇంటర్వోవెన్ ఎవ్రీథింగ్ కేమ్ ఫ్రమ్ బ్రహ్మన్, ఎవ్రీథింగ్ ఎగ్జిస్ట్ ఇన్ బ్రహ్మన్. అలాంటప్పుడు ఆ బ్రహ్మలో కూడా ప్రాణము మనసు అన్ని ఉండాలి. కానీ బ్రహ్మ గురించి ఏం చెప్పారు? ఇప్పుడు వాడికి ప్రాణాదులు లేవు మనసు లేదు అని చెప్పారు, ఇంద్రియాలు లేవు అని చెప్పారు. అది ఎలా సాధ్యం అవుతుంది? దానికి జవాబుగా యది ప్రాణాదయ ప్రాగుత్పత్తే పురుషైవ స్వేనాత్మనా సంతి తదా పురుషస్య ప్రాణాదిన విద్యమానైన ప్రాణాదిమత్వం భవేత్. ఇక్కడ ఏమన్నారంటే, ఒక చిన్న రేపు వివరంగా చెప్పుకుందాం. ఈ సృష్టికి పూర్వం, ఈ ప్రాణాదులో పుట్టక పూర్వం, తమ ఉత్పత్తికి ముందే ప్రాణాదయ ప్రాగుత్పత్తే పురుషైవ స్వేనాత్మనా సంతి. ఇవన్నీ కూడా ఈ ప్రాణాదులు పుట్టక ముందు కూడా ఆ పురుషుడిలో స్వతంత్రంగా ప్రాణం రూపంలో ఆ బ్రహ్మలో కనుక ఉంటే, ఈ ప్రాణాదులు కూడా బ్రహ్మలో కూడా స్వతంగా ఇండిపెండెంట్ గా అందులో సోవర్నిటీ ఉంటే, అందులో ఉంటే స్వేన ఆత్మనా సంతి అంటే తానుగా ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా స్వస్వరూపంతో అందులో ఉంటే, ఎప్పుడు సృష్టికి పూర్వం ప్రాణాదులు బ్రహ్మతత్వంలో ఉంటే అప్పుడు మనం చెప్పుకోవచ్చు ఈ బ్రహ్మ కూడా ప్రాణాలతో కూడుకుని ఉన్నాడు మనసుతో కూడుకుని ఉన్నాడు అని చెప్పవచ్చు. కానీ వీటికి ఉత్పత్తికి ముందు అందులో లేవుగా అవి. అందుచేత బ్రహ్మ అనేటువంటి వాడు ఆ ప్రాణాదులు లేనటువంటి వాడు అని చెప్పడం జరిగింది. దీనికి మోర్ కామెంటరీ, మోర్ పాయింట్స్ వి విల్ సీ టుమారో. ఈ ప్రశ్న గుర్తుంచుకోండి, ఇక్కడి నుంచే మనం మొదలెడదాం రేపు. మళ్ళీను యస్మిన్ తదాకాశాఖ్యం అక్షరం, అక్కడి నుంచి మొదలు పెడదాం. సరేనా? హరి ఓం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సద్గురునాథ్ మహారాజ్ కీ జై. థ్యాంక్ యూ. హరి ఓం. హరి ఓం. స్వామీజీ, ఈనాడు రవిప్రకాష్ గారు లేని కారణంగా మీరు చెప్పిన విషయాల్ని సంగ్రహంగా ఒక 5 నిమిషాల్లో మళ్ళీ రీక్యాప్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. తప్పులుంటే కరెక్ట్ చేయండి. దివ్య అమూర్త పురుష సబాహ్యాభ్యంతర లేనివాడు, అజహ అప్రాణం అమనః అశుభ్ర అక్షరాత్ పరతః పరః అనేటటువంటి మంత్రాన్ని ఒక్కొక్క మాటను తీసుకుని జాగ్రత్తగా మనకు వివరించి చెప్పారు. దివ్య అంటే 3 అర్థాలు నేను చెప్పుకున్నవే. మళ్ళీ స్వయం ప్రకాశము గలది, లేక స్వరూపంలో ఉండేటటువంటిది, లేక అలౌకికం లోకాతీతము అనే అర్థాన్ని చెప్పారు. అమూర్త అంటే సర్వమూర్తి వర్జిత అంటే ఏ విధమైనటువంటి రూపాలు లేనివాడు. పురుష 2 అర్థాలు. పూర్ణ పురుషయో అంటే పూర్ణమైన వాడు, లేకపోతే దేహమునందు ఉపలభ్యమవుతున్నవాడు కాబట్టి
పురుషయోవా అన్నారు. బాహ్యాభ్యంతరేణ వర్తతే సహ ఇది. అంటే లోపల బయట ఉన్నాడు. లోపల బయట ఉన్నాడు అంటే ఎప్పుడు ఉన్నాడు? ఉపాధి తీసుకుంటే ఉపాధి లోపల బయట ఉన్నాడు. అసలు ఉపాధి లేదనే స్థితిని ఊహిస్తే లోపల బయట అయినటువంటి ప్రశ్న ఉదయించదు అని చెప్పారు. అజహ అన్నారు. నజాయతే కుతశ్చిత్ స్వతః అంటే దేని నుంచి పుట్టేటటువంటి వస్తువు కాదు. అన్యస్య జన్మ నిమిత్తస్య అభావాత్ దీన్ని పుట్టడానికి వేరే కారణం ఏది లేదు కాబట్టి. దానికి ఉదాహరణ ఏం చెప్పారు? యథా జలబుద్భుదాదేహి వాయువ్యాధి యథా నభశుషిరభేదానాం ఘటాది. అంటే వాయువు వలన జలంలో బుద్భుతాలు పుడుతున్నాయి, ఇదిగో ఆకాశంలో ఈ ఛిద్రాల వలన ఘటాలు మొదలైన పుడుతున్నాయి అన్నట్టుగా వేరే జన్మ నిమిత్తం ఏది లేదు కాబట్టి దీనికి అజహ అనే పేరు చెప్పాము. సర్వభావ వికారాణం జనిమూలత్వాత్ ఏ విధమైనటువంటి వికారం కలగాలంటే కూడా జన్మ అనేటటువంటిది ఉండాలి. జనిమూలత్వాత్ తత్ ప్రతిషేధేనా అటువంటి జననం అనేటటువంటిదే జన్మ అనేటటువంటిదే లేదు అని చెప్పినప్పుడు సర్వే ప్రతిషిద్ధ భవంతి అన్నీ కూడా నిషేధం అయిపోయాయి. అటువంటి దానినే సబాహ్యాభ్యంతరో హి అజహ అన్నారు. ఎప్పుడైతే అజహ అన్నారో అతః అజరహ వృద్ధాప్యం లేనివాడు, అమృత అంటే మరణ ధర్మం లేనివాడు, అక్షరః అక్షరుడు, ధ్రువ శాశ్వతమైన వాడు. ఎప్పుడైతే ఈ క్వాలిటీస్ ఉన్నాయో అది అభయ భయము లేనిది అనేది తెలుస్తుంది. యద్యపి ఒకవేళ దేహాద్యుపాధి భేద దృష్టీనాం అవిద్యావశాత్ దేహభేదేషు స ప్రాణాః సమనాః స ఇంద్రియాః స విషయః ఇవ ప్రత్యవపాసతే. దీనికి ఒక ఉదాహరణ చెప్పారు. అంటే అజ్ఞానానికి వశమై ఉండుట వలన ఏమిటా అజ్ఞానము? దేహాద్యుపాధి భేద దృష్టీనాం అంటే కొందరికి దృష్టి దేహములు ఇంద్రియములు మొదలైన ఉపాధి భేదములపై ఉంటుంది చెప్పారు. పార్టీకి వెళితే ఆ డ్రెస్ మీదే ఉంటుంది అని చెప్పి వారి దృష్టిలో వేరువేరు దేహములద్దు అక్షర బ్రహ్మ ఆకాశం ఏ విధంగా మురికితోనూ నీలి రంగుతోనూ మాలిన్యంతోనూ ఉన్నట్లుగా మనం అనుకుంటామో ఇది ప్రాణముతో కూడి ఉన్నదా, మనసుతో కూడి ఉన్నదా, ఇంద్రియములతో కూడి ఉన్నదా అన్నట్లు శబ్దాది విషయములతో ఈ అక్షర బ్రహ్మము కూడి ఉన్నదా అన్నట్లు కనపడును. అయితే నిజానికి ఏమిటి ఉన్న సత్యం ఏమిటంటే సత్యదృష్టి గలవారికి పరమార్థ దృష్టి గలవారికి ఈ అక్షర బ్రహ్మము స్వతహాగా అప్రాణ అమనః అని ఒక్కొక్క విషయాన్ని అంటూ చెప్పారు. వేరు క్రియల శక్తుల తేడాలతో కూడింటే చరించే స్వభావం అంటే వాయువు కూడా తన యందు లేనిది. ప్రాణము అంటే ఏం చెప్పారు? క్రియాశక్తి భేదవాన్ చలనాత్మక వాయు యస్మిన్ అసౌ అప్రాణ. ఇది అవిద్యమాన అంటే కనపడటం లేదు కాబట్టి. తథా అదే విధంగా అమనాహ్ అనేక జ్ఞాన శక్తి భేదవత్ సంకల్పాది ఆత్మకం మనః అపి అవిద్యమానం యస్మిన్ సహ అయం అమనః. అక్షర పరబ్రహ్మయందు అమనస్సు అంటే బ్రహ్మయందు అనేకములైనటువంటి జ్ఞానశక్తులు సంకల్ప శక్తులు వికల్పాలు ఇవేవి లేవు కాబట్టి మనస్సు కూడా లేదు. అప్రాణో యమన అని చెప్పి శృతి ప్రాణవాయువు అంటే అప్రాణం అనడం వలన రెండు పోయాయి, కర్మేంద్రియాలు ప్రాణాలు పోయాయి. అమనః అనడంలో బుద్ధీంద్రియాలు మనసు బుద్ధి కూడా ప్రతిషిద్ధం అయిపోయాయి. తథా దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు, కొటేషన్. ఛాయేతీవ లేలాయేతీవ ఆలోచిస్తున్నదా, ధ్యానిస్తున్నదా, కదులుతున్నదా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు? ఉపాధి గతముగా ఉన్నట్టు అనిపించడం వలన. యస్మాచ్చేవం ప్రతిషిద్ధోపాధిద్వయ తస్మాత్ శుభ్రః శుద్ధః. ఈ ప్రకారంగా అక్షర పరబ్రహ్మయందు ప్రాణము మనస్సు అనే రెండు ముఖ్యమైన ఉపాధులను నిషేధించాం కాబట్టి, ప్రాణం అంటే కర్మేంద్రియాలు ప్రాణవాయువులు ఎట్సెట్రా కాబట్టి, మనస్సు అంటే బుద్ధీంద్రియాలు సంకల్పము మొదలైనటువంటి జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా నిషేధించబడ్డాయి కాబట్టి అందువలన ఈ అక్షరము శుద్ధము. శుభ్రః అంది ఉపనిషత్తు. అంటే శుద్ధః అన్నారు భగవత్పాదు. అతః అక్షరాత్ నామరూప బీజోపాధి లక్షిత స్వరూపాత్ సర్వ కార్యకరణ బీజత్వేన ఉపలక్ష్యమాణత్వాత్ పరం తదుపాధి లక్షణం అవ్యాకృతాఖ్యాం అక్షరం సర్వ వికారేభ్య. అంటే ఏం చెప్తున్నారు? అక్షరము శుద్ధము, అవ్యాకృతం అనబడే మాయాశక్తి కూడా దాని నుండి పుట్టే వికారముల కంటే
పరము ఉత్కృష్టమైనది. నామరూపాత్మకమైనటువంటి జగత్తునకు బీజముగా ఆ జగత్తు చే లక్షింపజేయబడేటటువంటి తత్వం ఏదైందో అది ఒక లెవెల్ అక్షరము అని చెప్పారు. అంటే ఏమిటి? ఏదైతే వీటికి కారణమవుతున్నదో, జగత్తుకి సృష్టికి కారణమవుతున్నదో అది మాయా లేక మాయాశక్తి లేక అవ్యకృతము లేక అక్షరము అని అనుకుంటూ ఉంటే దానికన్నా పరమైనటువంటిది, అంటే దీనికి ఏదైతే ఈ మాయాశక్తిని ఉపాధిగా చేసుకుంటుందో అటువంటి అక్షరాన్ని ఇక్కడ అక్షరము అని చెప్తున్నారు. తస్మాత్ పరతః అక్షరాత్ పరః, ఇటువంటి అక్షరము నిరుపాధిక, ఏ ఉపాధులు లేనటువంటిది అనేటటువంటి పురుషుడు. ఇప్పుడు పూర్వపక్షం వాళ్ళు ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. ఏమిటి రైజ్ చేశారు? నామరూపాత్మకమైన జగత్తు అనే వ్యవహారముచే చెప్పబడేటటువంటి అవ్యాకృత ఆకాశం అనే పేరున్నటువంటి ఈ మాయాశక్తిని మీరు చెప్పారు కదా, అది నిరుపాధిక అక్షర పరబ్రహ్మంలో పడుగు పేకలాగా ఇంటర్వోవెన్ గా ఉన్నట్లయితే మరి ఇందులో ఉండేటటువంటి ప్రాణము మనస్సు అవన్నీ కూడా అందులో కూడా ఉండాలి కదా అంటూ వాడు సందేహం రైజ్ చేశారు. దానిని ఆన్సర్ చేయడానికి ఇక్కడ భగవత్పాదుల వారి భాషను చక్కగా భాష్యాన్ని కూడా ఆయన మళ్ళీ వచ్చే క్లాసులో రేపు చెప్తానన్నారు. అయితే స్థూలంగా ఏమిటంటే మనస్సు ప్రాణము మొదలైన పుట్టడానికి ముందు పురుషుడు వలె తమ స్వరూపంతో ఉన్నట్లయితే అప్పుడు పురుషునికి ఉన్నటువంటి ప్రాణము మనసు మొదలుగా వాటిచే ఉన్నాయి అని చెప్పడానికి అవుతుంది. కానీ అయితే పుట్టడానికి ముందు అవి లేవుగా. ప్రాగుత్పత్తే ప్రాణాదయ పురుషైవ స్వేనాత్మన సంతి తథా పురుషస్య ప్రాణాదిన విద్యమానైన ప్రాణాదిమత్వం భవేత్. కానీ నతు అని అక్కడ ఆపారు. అంటే కానీ ఆ విధముగా లేదు కాబట్టి ఈ పురుషుని యందు మనసు, ప్రాణము, ఇంద్రియాలు, విషయాలు అనేటటువంటి డిఫరెన్షియేషన్ అనేది ఉండదు. దిస్ ఇస్ ద మోస్ట్ అన్డిఫరెన్షియేటెడ్ ప్రైమేవల్ స్టేట్ విచ్ ఈస్ ది అక్షర పరబ్రహ్మ. ఈ మంత్రము అక్షర పరబ్రహ్మను అత్యద్భుతంగా వర్ణించి దివ్య, అమూర్త, పురుష, అభ్యంతర, అజః, అప్రాణ, అమనాహ్, శుభ్ర, అక్షరాత్ పరతః పరః అనేటటువంటి బ్యూటిఫుల్ వేలో అండర్స్టాండ్ చేసుకోవడానికి మనకు చక్కటి దోహదం చేస్తుంది. స్వామీజీ కూడా మనకు ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా నెమ్మదిగా అర్థమయ్యేటట్టు బోధించారు. అనేక ధన్యవాదములు, ప్రణామములు స్వామీజీ.